కాంగ్రెస్ ప్రభుత్వంపై సకల జనులు ఎదురు తిరుగుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా అన్నదాతల తరఫున బీఆర్ఎస్ గళం గులాబీ నేతలు జంగ్ సైరన్ మోగించారు. ఎంపీ ఎమ్మెల్యే నివాసాలను ముట్టడించారు. అటు సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం మల్లిగ్రామ ప్రజలు పోరుబాట పట్టారు. ఓ ప్రైవేటు ఫార్మా సంస్థ ఏర్పాటుపై ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయ్యారు. కంపెనీని తమ గ్రామం వద్ద ఏర్పాటుకు వ్యతిరేకిస్తూ గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం సిద్దిపేట నుంచి మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, గుడ్ ఈవినింగ్ సునీత. ముఖ్యంగా ఇది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలం మల్గి అనేటువంటి ఒక గ్రామానికి సంబంధించిన సమస్య. ఇది ప్రధానంగా ఇది అటు కర్ణాటకకు ఇటు తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులో ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి ఈ గ్రామం నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరం వెళ్తే కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతం అక్కడికి దగ్గరగా ఉంటున్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతం చాలా వ్యవసాయిక యోగ్యమైనటువంటి ప్రాంతం. ఇక్కడ ప్రజలంతా కూడా రైతులంతా కూడా కేవలం వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి ప్రాంతంలో ఒక ప్రైవేటు వ్యక్తి గత సంవత్సరం క్రితం ఇక్కడ ఒక 2-3 ఎకరాల స్థలాన్ని ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. అయితే సాధారణంగా ఈ కొనుగోలు చేసినటువంటి స్థలంలో ఆయన వ్యవసాయం కోసం కొనుగోలు చేసినట్టుగా ముందు రైతులకు స్థానికులకు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన ఈ ప్రాంతంలో ఒక ఫార్మాస్యూటికల్ కు సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఆయన ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకోవడము, అందుకు సంబంధించిన అనుమతుల కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకోవడము, ప్రభుత్వ పెద్దల నుంచి వాళ్లకు ఆశీర్వాదాలు అందడం, వీటి ఫలితంగా అక్కడ ఈ కెమికల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం కోసం అయితే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తన స్థలం చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ ను కూడా నిర్మించాడు. ఈ నేపథ్యంలో అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా రహస్యంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఒక 10-15 రోజుల క్రితం ఈ ప్రాంతానికి వెళ్ళినటువంటి ఈ ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు, ఈ ప్రాంతానికి సంబంధించిన చదువుకున్న వాళ్ళు, మేధావులు వీళ్ళంతా వెళ్ళి అక్కడ పరిశీలించి ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీ ఒకటి రాబోతున్నట్టుగా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు ప్రజలకు వాళ్ళు చైతన్యపరచడం జరిగింది. ఈ కెమికల్ ఫ్యాక్టరీ కనుక ఇక్కడ వస్తే ఇక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రమాదం ఉంటుంది, కాబట్టి మీరు దీన్ని అంగీకరిస్తే మాత్రం సమస్య ఉంటుందని చెప్పి వాళ్ళు ప్రజలకు వివరించి చెప్పిన నేపథ్యంలో ప్రజలకు ఉన్నటువంటి అక్కడ ప్రజలకు అర్థమైంది అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ రాబోతుందని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇటు మన ఎన్విరాన్మెంట్ సంబంధించిన వాళ్ళు, అట్లాగే ఈ పొల్యూషన్ కంట్రోల్ కు సంబంధించిన అధికారులంతా కూడా అక్కడ ఒక ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి ఈ రోజు పెట్టడం జరిగింది. అక్కడ మన ముఖ్యంగా వీళ్ళంతా కూడా అధికారులంతా కూడా అక్కడికి రెవెన్యూ అధికారులు, అట్లాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన అధికారులు వాళ్ళంతా కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే ప్రజాభిప్రాయ సేకరణ అనేది సాధారణంగా ఆ గ్రామ ప్రజలను అక్కడికి తీసుకువెళ్లి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి వాళ్ళ అభిప్రాయాల మేరకు ఆ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన వాళ్ళు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నదని చెప్పినప్పటి నుంచి కూడా గ్రామంలో చాలా ఆందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొన్నది. ఆ గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ఉదయం నుంచే ఈ ఫ్యాక్టరీ అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు పెద్ద ఎత్తున మూకుమ్మడిగా గ్రామంలో ప్రతి ఇంట్లోంచి ఒకరు బయటకు వచ్చి ఆందోళన చేశారు. గ్రామంలో నిరసన ర్యాలీ నిర్వహించి మేము అక్కడికి వెళ్లి మా అభిప్రాయాన్ని చెప్తామని చెప్పి వాళ్ళు సిద్ధమవుతున్న క్రమంలో గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరింపజేశారు. ఏదైతే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారో ఆ ఫ్యాక్టరీకి అంటే గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడికి ఎవరిని రానియకుండా మొదలు అడ్డుకున్నారు. అక్కడ ఈ ప్రాంతానికి ఎవరు రాకుండా మిగతా ప్రాంతాల నుంచి కొంతమందిని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడే వ్యక్తులను అక్కడికి తీసుకువచ్చి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో వాళ్ళతో మాట్లాడించి ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఇంకేదో గొప్పగా మార్పు వస్తుందని పద్ధతిలో చెప్పి ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ఒక అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం కొంతమంది వాళ్ళకు అనుకూలంగా మాట్లాడే వ్యక్తులను అక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడము, ఇది మీడియాలో బయటకి రావడం, ఈ ఫలితంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందిని రిస్ట్రిక్ట్ చేస్తూ గ్రామస్తులు మొత్తం కాకుండా కొద్ది మందిని మాత్రమే అక్కడికి వాళ్ళ ఆ సభకు పంపించడం జరిగింది. సభ అంతా కూడా జరిగింది. ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీ ఒక కలుషితమైనటువంటి వాతావరణంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాల మీద తెలిసిన నిపుణులు చెప్తున్న విషయం. ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడేటువంటి
విషవాయువులు కావచ్చు, అట్లాగే ఈ ఫ్యాక్టరీ తయారు చేసేటువంటి వస్తువులకు సంబంధించిన ముడి సరుకు ద్వారా వచ్చేటువంటి నీళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా భూమిలోకి వెళ్తే ఆ భూమి అంతా కూడా విషపూరితమైనటువంటి ప్రాంతంగా మారిపోవడం, చుట్టుపక్కల ఉండేటువంటి చెరువులు గాని కుంటలు గాని అవి కూడా విషపూరితంగా మారిపోవడం, అట్లాగే భూగర్భ జలాలు కూడా విషపూరితంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు గాని నిపుణులు గాని చెప్తున్న విషయం. అట్లాగే ఈ వాయువులు కూడా చాలా విషతుల్యమైపోయి వాతావరణం అంతా కూడా విషతుల్యమైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. క్యాన్సర్ లాంటి ఒక భయంకరమైన వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం కూడా. ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో దీనికి ఇట్లాంటి ఫ్యాక్టరీలు కొన్ని ఢిల్లీ ప్రాంతంలో కానీ, మధ్యప్రదేశ్ రాజస్థాన్ ప్రాంతంలో కానీ, గుజరాత్ లో కానీ ఫ్యాక్టరీలు కొన్ని ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఆ ఫ్యాక్టరీలో అనుభవిస్తున్నటువంటి ప్రజల యొక్క అనుభవాల్ని కనుక వాళ్ళు తీసుకున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఇట్లాంటి ఫ్యాక్టరీలు చూపయి ప్రజల మీద చాలా కలుషితమైపోయినటువంటి వాళ్ళ వాతావరణం కలుషితం కావడము, జీవితాలు కలుషితం కావడము, అట్లాగే అక్కడి ప్రజలు అనారోగ్యాలకు గురి కావడం, ఇవన్నీ జరిగినట్టుగా నిరూపితమైంది. ఈ నేపథ్యంలో ఇక్కడ చేస్తే అట్లాంటి వాతావరణమే మళ్ళీ ఇక్కడ కూడా ఏర్పడే ప్రమాదం ఉంటది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి వీల్లేదని చెప్పి ప్రజలంతా కూడా ముక్కుబడిగా రంగాచారి ప్రజలంతా ఇలా చెప్తున్నారు. కానీ అంటే ఏర్పాటు చేయడానికి వీల్లేదు అని చెప్తున్నారు. అది మీరు చెప్తున్నారు క్లియర్ గా, అంటే అక్కడ వాతావరణం అంతా కలుషితం అవుతుంది, వాటర్ కలుషితం అవుతుంది అని చెప్పేసి. కానీ ప్రజలకి సంబంధించి ప్రభుత్వం తరఫు నుంచి ఏమన్నా, అంటే ఆ కంపెనీకి సంబంధించి ఏమైనా రెస్పాండ్ అయ్యారా? వాళ్ళు ఏమంటున్నారు కంపెనీకి సంబంధించి? కంపెనీకి సంబంధించిన ఒక ప్రతినిధి కూడా ఈ మీటింగ్ లో మాకు ఆయన ఏం చెప్తారంటే, ఇది మేము దీనికి సంబంధించి కలుషితమైన మేము నీళ్లు రాకుండా చూస్తాము, ఈ వాతావరణం కలుషితం కాకుండా చూస్తాము, ఇంకా ఏదో మేము దానికి సంబంధించి మేము దాంట్లో ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తాము, ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. కానీ అవి ఈ మీటింగ్ లో చెప్పినంత అదిగా అక్కడ అమలులో మొత్తం అది ఉండదు అనేది చాలా ప్రాక్టీస్ లో అర్థమైనటువంటి అంశాలు. చాలా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో యాజమాన్యం చెప్పే విషయం ఇదే. మేము ఈ పొల్యూషన్ కాకుండా చూస్తామని, కలుషితం నీళ్లు కాకుండా చూస్తామని, ఇంకా రకరకాల వాగ్దానాలు, రకరకాల పద్ధతులు చెప్తారు. కానీ అంత వాళ్ళు డబ్బుల్ని వెచ్చించి వాళ్ళు పెట్టుబడి పెట్టి అవన్నీ ఏర్పాటు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. అవి ఏర్పాటు చేయరు. వాళ్ళకు అవసరమైన ముడి సరుకులు తయారు చేసుకుని అందుకు సంబంధించిన విషతుల్యమైనటువంటి నీళ్లను బయటికి వదిలిపెడుతుంటారు. అట్లాగే ఆ వాయువుల్ని కూడా బయటికి వదిలేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి కనుక ఫ్యాక్టరీ ప్రారంభమైన తర్వాత దాన్ని ఆపడం అనేది ఎవరి వల్ల అయ్యేటువంటి పని కాదు. వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది మరొకటి ఉంటుంది. వాళ్ళు ప్రజలను ఒక నచ్చ చెప్పడం కోసం అయితే ప్రయత్నం చేసే క్రమంలో అనేక రకాల విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే వాళ్ళు ఇక్కడ ఈ విషయాలు కూడా చెప్పినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి పలువురు ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా అదే భావిస్తూ ఉన్నారు. అంటే మీరు చెప్పేది ఒకటి, ఎందుకంటే చాలా ఇటు పటక్చెరు ప్రాంతం కావచ్చు, జీడిమెట్ల ప్రాంతం కావచ్చు, ఇటు జిన్నారం ప్రాంతంలోని పారిశ్రామిక వాడ కావచ్చు, ఇవన్నీ కూడా అనుభవాలు ఉన్నాయి. ఈ ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ కానీ, ఫార్మా కంపెనీలు కానీ, మిగతా కంపెనీలు కానీ నీళ్లు కావచ్చు, అట్లాగే ఆ విషవాయువులు కావచ్చు, వీటి ప్రభావం ప్రజల మీద ఎట్లా పడింది, ప్రజల జీవన ప్రమాణ స్థాయి ఎట్లా తగ్గిపోయింది, ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎట్లా మారిపోయాయి, ఇక్కడ చాలా బీభత్సమైనటువంటి వాతావరణం అటు పడంచెరు పారిశ్రామిక వాడలో ఏర్పడినటువంటి అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఈ ప్రజలకు చైతన్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫ్యాక్టరీ ఏర్పాటైతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా పొల్యూషన్ ప్రాంతంగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఇక్కడ విషతుల్యమైనటువంటి వాయువులు వెదజల్లి ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు పచ్చడి పొలాలతో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అది కలుషితంగా మారిపోయేటువంటి ప్రమాదం అయితే తప్పకుండా ఉంటుందనేది మాత్రం నిపుణులు చెప్తున్న విషయం, శాస్త్రజ్ఞులు చెప్తున్న విషయం. ఆ నీళ్లు కూడా వాళ్ళు విడుదల చేసేటువంటి నీళ్ళు అయితే ఖచ్చితంగా విషతుల్యమైన నీళ్లు ఉంటాయి. వాళ్ళు ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామో ఆ నీళ్లను మేము మళ్ళీ ఉపయోగిస్తామని చెప్తారు తప్ప దాని అమలులో మాత్రం వాళ్ళు చేసేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు అమలు చేయరు. ఎందుకంటే అంత పెట్టుబడి పెట్టి వాళ్ళు ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టడానికి వాళ్ళు సిద్ధం కారు. వాళ్లకు వాళ్ళ అవసరాల రీత్యా వాళ్ళ లాభాలు వాళ్ళకు సంబంధించిన వాటి విషయమే ఉంటుంది తప్ప ప్రజలకు సంబంధించిన ఆరోగ్యము, వాతావరణానికి సంబంధించిన విషయాల మీద వాళ్ళు అంతగా ప్రాధాన్యత ఉండదు. కాబట్టి మొదటినే దీన్ని అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఆ ప్రతినిధి మాట్లాడుతున్నప్పుడు కూడా మొత్తంగా గ్రామస్తులంతా కూడా అతన్ని అడ్డుకుని
నువ్వు ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి వీలేదు అని చెప్పి చాలా స్పష్టంగా ప్రజలంతా కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు అనుకూలంగా వచ్చినటువంటి ఒకరిద్దరు వ్యక్తులు మాత్రం ఇక్కడ వీళ్ళ సమస్యను పరిష్కరించి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఒక పద్ధతిగా వాళ్ళు చెప్పినారు తప్ప మిగతా వాళ్ళంతా ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ, ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలు తెలిసిన వాళ్ళు కానీ, ప్రజలు కానీ, మల్గికి సంబంధించిన ప్రజలు కానీ వీళ్ళంతా కూడా చాలా స్పష్టంగా ఒకటే మాట చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి అంగీకరించము, ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయవద్దు అని మాత్రం చాలా స్పష్టంగా వాళ్ళు అధికారులకు చెప్పారు. ఈ పరిశ్రమ యాజమాన్యాన్ని కూడా తమ అభిప్రాయాన్ని ముక్త కంఠంతో వెల్లడి చేశారు. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ.